హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి మాట్లాడుతూ తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి గారిని, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, ఇక్కడ జరుగుతున్న సంబరాలను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నానక. ముందుగా ఇక్కడున్న విద్యార్థులందరికీ, నన్ను ఇక్కడ ఆహ్వానించిన NSUI టీం అందరికీ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్న పుష్పక్క గారికి, వెన్నెలక్క గారికి, మన భవాని అక్క గారికి, రచనకి, యశస్వినికి, మా దయాకర్ అన్నకి, మిగతా వాళ్ళందరికీ, ఇక్కడున్న విచ్చేసిన ముఖ్యమైన నాయకులందరికీ కూడా నమస్కారం. అందరు కూడా స్టేజ్ మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం మన స్టూడెంట్స్ అందరికి ఎట్లుంటుందంటే లోపల నుంచి అబ్బాయి ఎప్పుడు ఖతం చేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారు అని ఉంటుంది. అవునా? ఎందుకు తెలుసా? ఎందుకంటే నేను కూడా ఇప్పటికీ కూడా నేను కూడా ఒక స్టూడెంట్ కాబట్టి నాకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలుసు ఏంటంటే ఇప్పుడు ఎట్లా స్టూడెంట్ అని కూడా చెప్తాను. నేను ఇంకా పీజీ కంప్లీట్ చేయలేదప్ప, మెడికల్ స్టూడెంట్ని, ఇంకా పీజీ చేస్తున్నా, ఫైనల్ ఇయర్, ఇంకా 3 నెలలు అయితే ఎగ్జామ్ కూడా ఉంది నాకు. మీ అందరూ ఇంత ప్రేమతో పిలిచినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీతోని నేను ఒక అనుబంధం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ చిన్నప్పుడు ప్రతిసారి ఈ ఉస్మానియా యూనివర్సిటీని దాటి వెళ్ళేదాన్ని నేను. అక్క మీరేమనుకోదు, కల్చరల్స్లో ఎక్కువ లేకుండే, స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటుండే. సో స్పోర్ట్స్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ వెనకాల మీ వెలోడ్రమ్, సైక్లింగ్ వెలోడ్రమ్ ఉంటుంది ఈ రోడ్ వెనకాల. ఆ సైక్లింగ్ వెలోడ్రమ్కి వస్తుంటే స్కేటింగ్ కోసం అని చెప్పి చిన్నప్పటి నుంచి అదే జ్ఞాపకాలు. మళ్ళీ ఇక్కడ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఈ యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ప్రతిసారి అనుకునేదాన్ని ఇక్కడ ఎప్పుడో ఒకసారి అయితే చదువుకోవాలి, కానీ నేను చూస్ చేసిన సబ్జెక్ట్ మెడిసిన్ కాబట్టి ఒక డాక్టర్గా నాకు ఇక్కడ అవకాశం లేదు, బికాజ్ మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఏ రోజైతే ఈ ఆర్ట్స్ కాలేజ్ని చూస్తే మాత్రం ఈ కాలేజ్కి ఒక్కసారన్నా వచ్చిపోవాలని అనుకున్నా. నా కళ ఈ రోజు తీరింది ఈ కాలేజ్కి రావడం. దీనికి ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీరు పిలవంగానే ఒక్కసారి హెజిటేట్ అయినా, ఎందుకంటే ఇదే రోజు మధ్యాహ్నం రోజు NSUI వాళ్ళు మహబూబ్ నగర్లో ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసిండ్రు. అక్కడ ఒక 2000 గర్ల్స్ స్టూడెంట్స్ తోని బతుకమ్మ సెలబ్రేషన్స్ పెట్టిండ్రు. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి డైరెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీకే వచ్చినాను. సో అందుకనే హెసిడెంట్ ఉంటే, లేకపోతే ఐ వాజ్ వెరీ షూర్ ఐ విల్ బీ దేర్. అండ్ ఎనీ టైం మీరు పిలిచిన ప్రతిసారి కూడా తప్పకుండా వస్తా అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇంతకుముందు అక్కలు చెప్పినట్టు ఏదైతే మన సాంప్రదాయ